గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన ఒక కీలక ప్రకటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సంబంధించిన వార్త ఇది. 25 బేసిన్ పాయింట్ల రెపో రేటు తగ్గింపుకు సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6.25% రెపో రేట్ ప్రకటించింది ఆర్బీఐ. గత 5 ఏళ్లలో తొలిసారి రెపో రేట్ తగ్గింది. జీడీపీ 6.7% అంచనా వేసింది ఆర్బీఐ. గృహ, వాహన, వ్యవసాయ రుణాలపై వడ్డీ భారం తగ్గబోతోంది. ఆర్బీఐ గవర్నర్ గా నియమితులైన తర్వాత తొలిసారి ద్రవ్య పరపతి విధానంపై సమీక్ష జరిపారు సంజయ్ మల్హోత్రా. రెపో రేటును తగ్గించడం ద్వారా గృహ, వాహన, వ్యవసాయ రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. The MPC decided unanimously to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. The SDF rate shall be at 6.0% and the marginal standing facility rate, also called the MCF rate, and the bank rate shall be 6.5%. ఆర్బీఐ గవర్నర్ చేసిన ఈ కీలక ప్రకటనకు సంబంధించి మరింత డీటెయిల్ గా విశ్లేషిద్దాం. టీవీ నేను అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. సుకుమార్, తొలిసారి ద్రవ్య పరపతి విధానంపై సమీక్ష జరిపారు సంజయ్ మల్హోత్రా. ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గృహ, వాహన, వ్యవసాయ రుణాలపై వడ్డీ భారం తగ్గుతుంది అంటున్నారు. ఎప్పటి నుంచి తగ్గుతుంది, ఎంత మేర తగ్గుతుంది? సంజయ్, దాదాపు 5 ఏళ్లలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆర్బీఐ పరపతి విధానంలో ఏది రేట్ కట్ చేసిన దాఖలా లేవు. కానీ మొట్టమొదటిసారి సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ అయిన వెంటనే జరిగిన మానిటరీ పాలసీ ఇది. ఇందులో 25 బేసిస్ పాయింట్స్ కట్ చేశారంటే ఎఫెక్టివ్గా కనుక మనం చూస్తే గృహ, వాహన రుణాలు కావచ్చు, వ్యవసాయ రుణాలు కావచ్చు, వీటన్నిటి మీద దాదాపు 0.5% కూడా వడ్డీ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఏవైనా గృహ రుణాల మీద 8.5%, 9% అట్లా ఉన్నవి కాస్త 8%కి 8.5%కి తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలామందికి ఈఎంఐలు పే చేసే వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక వెసులుబాటు వస్తుందనేది చాలా క్లియర్గా అనిపిస్తుంది. తద్వారా ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. నిన్న మనం అనుకున్నట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్న టైంలో ఎప్పుడైతే ఆర్బీఐ పరపతి విధానంలో 25 బేసిస్ పాయింట్స్ కట్ వచ్చిందో దీనివల్ల బంగారం ధరలు కూడా తగ్గే అవకాశాలు మనకి రాబోయే వారంలో కనిపిస్తున్నాయి. అదే కాకుండా బ్యాంకుల మీద గత 5 ఏళ్ల నుంచి ఏదైతే రుణాలు తీసుకునే వాళ్ళ ప్రెషర్ ఉందో, వడ్డీ రేట్లు ఎక్కువ అవుతున్నాయి, మేము కట్టలేకపోతున్నామని ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా బ్యాంకులకి కొద్దిగా వెసులుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇమ్మీడియట్గా బ్యాంకులు ఎంతవరకు రెస్పాండ్ అవుతాయి, ఈ 25 బేసిస్ పాయింట్స్ ఏదైతే రేట్ కట్టు ఆర్బీఐ అనౌన్స్ చేసిందో అది ఎప్పటి నుండి వీళ్ళు అమల్లోకి తీసుకొస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే బ్యాంకుల నుండి స్పందన రావాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ చిన్న రేట్ కట్ను కూడా అడ్వాంటేజ్ తీసుకొని మరింత తగ్గించే అవకాశాలు కూడా బ్యాంకుల దగ్గర ఉంటుంది. కాబట్టి బ్యాంకులు ఎలా స్పందిస్తాయనే దాని మీద మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరోవైపు జీడిపి గ్రోత్ ఏదైతే బడ్జెట్లో అనౌన్స్ చేస్తారో దానికి ఇన్లైన్గానే 7.6% వరకు కూడా మనకి జాతీయ స్థూల ఉత్పత్తి ఉంటుంది అని చెప్పి ఆర్బీఐ పాలసీ అనౌన్స్ చేస్తున్నప్పుడు, మానిటరీ పాలసీ అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ గవర్నర్ చెప్పడం జరిగింది. ఇదే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లతో కంపేర్ చేస్తే మనం ఏం డిఫరెంట్ కాదు. అంతర్జాతీయ మార్కెట్లు హిస్టారికల్ లోస్, అంటే ఎప్పుడు ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు లోస్ చూడనంతగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూస్తున్నాయి. కాబట్టి మనం వాటిని తట్టుకొని నిలబడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దీనివల్లనే మేము 25 బేసిస్ పాయింట్స్ కన్నా ఎక్కువ వడ్డీని తగ్గించలేకపోతున్నామని చెప్పి కూడా ఆర్బీఐ గవర్నర్ చెప్పడం జరిగింది.